Hi everyone, welcome back to the channel. In the recently held Way to News conclave, the Honorable Chief Minister of Telangana State, Revanth Reddy, as well as TRS party founder Kalvakuntla Kavita spoke about healthcare and education. Speaking on this occasion, Kavita Garu stated that the poor families spend a major percentage of their earnings on healthcare and education alone. పేదవాళ్ళు తమ సంపాదనలోని అధిక మొత్తాన్ని విద్యా వైద్యం పైనే ఖర్చు చేస్తుంటారు అని చెప్పుకొచ్చారు. దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. అది అక్షర సత్యం అండి. అలాగే she also mentioned how private schools are charging exorbitant fees. ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజుల్ని ఎలాగ వసూలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా తను ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈవెన్ ఫ్యామిలీస్ లివింగ్ హ్యాండ్ టు మౌత్, రెక్కాడితే గాని డొక్కాడనటువంటి కుటుంబాలు, లిసన్ కేర్ఫుల్లీ, ఈవెన్ ఫ్యామిలీస్ లివింగ్ హ్యాండ్ టు మౌత్ send their children to private schools just for one reason. You know what it is? English medium education. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా సరే, see, as long as government schools exist, private schools will also exist. ప్రైవేట్ స్కూల్స్ లేకుండా చేయడం అనేది సాధ్యపడదు. బట్ there is definitely scope to control the fees, to regulate the fees. ఫీజుల్ని నియంత్రించేటువంటి అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఎప్పుడు? when can we do that? when more people in our society start speaking in English. మన సమాజంలో ఎక్కువ మంది ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు, when everyone realizes that learning English isn't rocket science. ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది అంత కష్టమైన పనేమి కాదని ప్రతి ఒక్కరూ రియలైజ్ అయినప్పుడు. జాగ్రత్తగా గమనించండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పుడు గోడల మీద నేను కొన్ని సూక్తులు చదువుతుండేవాడినండి. అవేంటంటే, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని. పిల్లల గురించి కాదు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. పిల్లలు ఎలాగో చదువుకుంటారు, చదువుకోవాలి. బట్ ఇక్కడ ఇల్లాలు అంటే తల్లి, సరే తల్లి స్థానంలో తండ్రి, తల్లిదండ్రులు చదువుకున్నట్లయితే వారు తమ పిల్లల చదువుల్లో వారికి సహాయం చేయగలరు అనే ఉద్దేశంతో అలాంటి సూక్తుల్ని రాసేవారు కదా. అలాగే ఇక్కడ కూడా మనము కేవలం పిల్లలకు మాత్రమే ఇంగ్లీష్ నేర్పించాలనే లక్ష్యంతో ముందుకెళితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావండి. పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇంగ్లీష్ తెలియాలి. ఇఫ్ అడల్ట్స్ ఎట్ హోమ్ విత్ బేసిక్ ఎడ్యుకేషన్ ఆల్సో లెర్న్ టు స్పీక్ ఇట్, ద హెవీ డిపెండెన్స్ ఆన్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విల్ డ్రాప్. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోగలిగితే అప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట్లాడేటువంటి మాటలు వింటూ తిరిగి రిపీట్ చేస్తూ ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోగలుగుతారు. సో పిల్లలు అటు పెద్దవాళ్ళు సమిష్టిగా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ముందడుగు వేయగలుగుతారు కదా. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ద క్రేజ్ ఫర్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విల్ ఫేడ్. అప్పుడు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియంస్, అసలు పేదవాళ్ళు కూటికి గది లేకపోయినా సరే కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం పిల్లల చదువులకు ఖర్చు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి? మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే కదా. సో ఆ పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడేటువంటి పరిస్థితుల్ని మనం కల్పించినట్లయితే అప్పుడు పేరెంట్స్, poor families will happily choose government schools over private ones కదా. సంతోషంగా
పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూళ్ళను ఆశ్రయిస్తారో ప్రైవేట్ స్కూల్లో చేరకుండా, అప్పుడు ఇట్ విల్ ఫోర్స్ ప్రైవేట్ స్కూల్స్ టు స్టెప్ డౌన్ అండ్ లోయర్ దేర్ ఫీజ్. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఒక మెట్టు దిగి ఫీజుల్ని తగ్గించేటువంటి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మనం పిల్లలకు మాత్రమే నేర్పించడం కాకుండా పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇంగ్లీష్ ఎలా నేర్పించగలము అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాల. నేను చెప్పినటువంటి ఈ అన్ని విషయాల్లోకెల్లా అత్యంత కన్ఫ్యూజింగ్ మ్యాటర్ ఏదైనా, ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏదైనా ఉందంటే ఈ పిల్లల తల్లిదండ్రుల నుంచి కదా. హియరింగ్ దట్ పేరెంట్స్ షుడ్ ఆల్సో లెర్న్ ఇంగ్లీష్ సౌండ్స్ అ బిట్ స్ట్రేంజ్. ఎస్, ఆ మాట అన్నప్పుడు ద క్వశ్చన్ అరైజెస్ వెదర్ దిస్ ఈస్ ఈవెన్ పాసిబుల్. అది సాధ్యమేనా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తడం జరుగుతుంది. బట్ మై డిజైర్ ఈజ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఇండీడ్ పాసిబుల్. అది సాధ్యమేనని ప్రూవ్ చేయాలి, రుజువు చేయాలి అనేది నా బలమైన కోరిక అండి. I was born and raised in the Palakurti constituency. Currently, I live in the Jangan constituency. మా పక్కనే స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఉంటుందండి. My wish is to select a village in one of these 3 constituencies, stay there for 2 to 3 months, conducting spoken English classes, and ensure at least 70% of the villagers in that village can speak in English. ఆ గ్రామంలో 2 లేదా 3 నెలల పాటు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించి కనీసం 70% మందితో ఇంగ్లీష్లో మాట్లాడగలిగేలా చేయాలనేది నా కోరిక అండి. అది సాధ్యమేనా అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అలాగే లిటరసీ రేట్ను బట్టి ఖచ్చితంగా సాధ్యమేనండి. దానికి కావాల్సిందల్లా చిత్తశుద్ధి అలాగే సరైనటువంటి ప్రణాళిక. సో కాబట్టి rather than using free education only as a political slogan, if any MLA or public representative who works sincerely for the welfare of the society is willing to provide the financial help I need to execute this program, I am ready to do it and prove it. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. Due to financial constraints of my own, I am unable to take step forward. ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో ముందుకు వచ్చినట్లయితే I genuinely want to make this happen for the good of the society. సో ఎవరైనా ఉంటే ఈ విషయంలో ఆలోచించాలనేది నా మనవి. That's it for today. Thank you very much for watching this video.